కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టణంలో నిసాన్ ఘాట్ 170 సర్వే నంబర్ కాలనీలో నివసిస్తున్న పేదలకు పట్టాలిచ్చి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఇదే విషయమై సోమవారం పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. తమ హక్కులు కాపాడేందుకు పేదలు అలాగే ప్రజా సంఘాలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. 12-13 సంవత్సరాల నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వలన సిపిఐ పార్టీ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అర్హత గల వాళ్లకు గుడిసెలు వేయించినాం. మేము సిపిఐ పార్టీ తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2-3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నాయి. అనేక మంది జీవనం కొనసాగిస్తున్నారు. కరెంట్ సౌకర్యం లేదు, పట్టాలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు. పట్టణ సమీపంలో ఉన్న కనీస వస్తువుల కరువు, మౌలిక సదుపాయాలు లేని ఈ దేశంలో మరి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం అంటున్నాం, స్వతంత్ర భారతదేశం అంటున్నాం. కనీసం నీళ్లకు నోచుకోలేని ఈ గుడిసె వాసులు ఏ విధంగా జీవనం కొనసాగిస్తారు అర్థం చేసుకోక ఇంకా గుడిసెల్ని కొన్ని ప్రభుత్వాలు అత్యవసరం అయితే వీకేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన హనుమకొండలో వీకేసారు, ఇంకా వీకేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఆదిలాబాద్లో 2 కాలనీలు ఇప్పుడు ఇంటి స్థలాలు, కరెంటు, రోడ్డు లేక, పట్టాలు లేక, ఇల్లు లేక. ఒకటి 38 సర్వే నంబర్ నిషాన్ ఘాట్, రెండవది 170 సర్వే నంబర్ మావాల. ఈ రెండు ప్లేస్లనే ఒక 500-600 మంది సమస్య. ఈ ఒక 500-600 మంది సమస్య పరిష్కారం చేస్తే వారి కుటుంబాల జీవనం కొనసాగుతుంది. జిల్లా సమితి అనేక ఉద్యమాలు చేసినాం. ఇక మా రాష్ట్ర పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్లో రేపు ఉదయం 10 గంటల